శ్రీరాముడికి ఆ పేరు ఎవరు పెట్టారు? రామనామం ఎందుకంత శక్తివంతమైనది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి రోజు గురువారం పునర్వసు నక్షత్రమునందు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. రఘుకులంలో దశరథ మహారాజుకు జన్మించిన కారణంగా మొదట శ్రీరాముడిని దశరథ రాఘవ అని పిలిచేవారు. తరువాత ఒక మంచి ముహూర్తంలో రఘుకుల గురువైన వశిష్ఠ మహర్షి చేత దశరథుడు నామకరణ వేడుక చెయ్యదలిచాడు. బంగారు వర్ణంతో నిగనిగా మెరిసిపోతున్న శ్రీరామచంద్రుణ్ణి చూసిన వశిష్ఠుడు అతను సామాన్య బాలుడు కాదు, సాక్షాత్తు లలితాదేవి అంశతో పుట్టిన శ్రీహరి అని గ్రహించాడు. అందుకే శ్రీరాము లలితాదేవ్యై శ్రీకృష్ణ శ్యామలా స్వయం అని అంటారు. అంటే శ్రీహరి లలితాదేవి అంశతో శ్రీరాముడిగా మరియు శ్యామలాదేవి అంశతో శ్రీకృష్ణుడిగా జన్మించాడు. అటువంటి బాలుడికి ఏ పేరు పెట్టాలనే ఆలోచనలో పడ్డ వశిష్ఠుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రం నుండి రా అక్షరాన్ని మరియు ఓం నమః శివాయ అనే మంత్రం నుండి మా అక్షరాన్ని తీసుకుని రామ అనే ఒక తారక మంత్రాన్ని లిఖించి ఆ మంత్రాన్నే రాఘవుడికి పేరుగా పెట్టాడు. రామ అనే పదం అమృత బీజం, అగ్ని బీజం అనే 2 బీజాంశాలతో ఏర్పడింది. అందుకే రామ అనేది ఒక శక్తివంతమైన తారక మంత్రం అని పురాణాలు చెబుతున్నాయి. రామ అనే తారక మంత్రం జపించడం వలనే వానరసేన ఏ అడ్డంకులు లేకుండా వారధిని నిర్మించగలిగాయి. అటువంటి రామనామాన్ని మీరందరూ కూడా జీవితంలో స్మరిస్తూ శక్తిని పొందండి. జై శ్రీరామ్.